క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకి మంచి రోజులు వచ్చాయి. గత ప్రభుత్వంలో పూర్తిగా హిందూ దేవాలయాల పట్ల నిర్లక్ష్యంగా వివరించారు. హిందూ దేవతా విగ్రహాలు నరికివేయడం జరిగింది. హిందూ పవిత్ర రథాలు దగ్నమవడం జరిగింది. తిరుమల క్షేత్రాన్ని కూడా ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా, ధనార్జన క్షేత్రంగా, ధార్మిక క్షేత్రాన్ని మార్చడం జరిగింది. ఈరోజు మా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా ఆలయాల్ని ప్రక్షాళన మేము మొదలుపెట్టాం. ప్రక్షాళన కూడా మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తిరుమల నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. రాబో రోజుల్లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ బయటపెట్టి గుడిలో లింగాన్ని మింగినటువంటి గత ప్రభుత్వంలో పెద్దల్ని ప్రతి పైసా మేము కక్కించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఆ లోపాలకి కారకులు ఎవరో వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబోతున్నాం. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఎవరైనా సరే అక్కడికి వస్తే పాటించి తీరాల్సిందే. దాన్ని అతిక్రమిస్తే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా మేము చట్టంలో మార్పులు తీసుకొని వచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు కావాలనుకుంటున్నాడు. ప్రతిపక్ష నాయకుడు నువ్వు కావాలనుకుంటే ప్రజలు ఇవ్వాలి. కోర్టులు, అంతర్జాతీయ కోర్టులు, హైకోర్టులు ఇవ్వవు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు కేవలం 11 స్థానాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను పరిమితం చేశారంటే నీ పరిపాలన, నీ పనితీరు ఏ విధంగా ఉందో ఒకసారి నువ్వు బేరీ చేసుకో అని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని సూచిస్తా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.